నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ పూట ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుందండి. అలాంటప్పుడు ఇలా వేడివేడి మసాలా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ మసాలా బజ్జీలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మసాలా బజ్జీల కోసం ముందుగా మిర్చిని ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా ఆరిన తర్వాత మధ్యలోకి చీల్చుకోవాలి. కింద కొంచెం కట్ చేసుకొని ఇలా మధ్యలోకి చీల్చి పెట్టుకోవాలి. మొత్తం ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ పెట్టుకొని కొంచెం ఇలా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ కారం ఉన్న పోయిద్ది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని చిన్న మంట మీద మాత్రమే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత అందులో మిక్సీకి జార్లో వేసుకొని అందులో కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిర్చిని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మసాలా ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అన్నిటిల్లో స్టఫ్ చేసుకొని మసాలా మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. అందులోనే కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ వేస్తే మనకు జార్ అయిపోయింది. కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోండి. ఈ బజ్జీల పిండి ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా పొంగుతూ వస్తాయండి. మనకి పిండి కలపడంలోనే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. మరి జారుగా వేయొద్దండి, అలాగని మరి గట్టిగా ఉండొద్దు. మీడియంగా ఉంటేనే మనకు బజ్జీలు అనేవి బాగా వస్తాయి. అందుకనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకుదాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడికిందా లేదా అని కొంచెం వేసుకొని చూసుకోండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని ఇందులో వేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే గ్యాప్ ఉంచుకోండి. మనం పొడి పెట్టిన సైడ్ కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటే లోపల మిర్చి కూడా మనకు బాగా కాలుతుందండి. మనం వేసేటప్పుడు మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఫుల్గా కాల్చుకోవద్దు. ఫుల్గా పెట్టుకుంటే మనకి లోపల పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం మంట పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. మీడియం మంట మీద బాగా కాల్చుకోవాలండి. అంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకు బయట వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఇలా వర్షాకాలంలో ఈవినింగ్ పూట స్నాక్స్గా వేడివేడిగా చల్లటి వర్షంలో వేడివేడిగా బజ్జీలు చేసుకుంటే ఇలాగా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఇంట్లోనే ఇంటిల్లపాది తినేసేయచ్చండి. మసాలా బజ్జీలు రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా మిర్చి తీసి పడేయకుండా కారంగా లేకుండా మొత్తం మిర్చితో సహా తింటారండి. అంత బాగుంటాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.